ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అట్ ప్రెసెంట్ ఈ మూవీకి ఉన్నంత హైప్ తెలుగులో ఇంకే మూవీకి లేదు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆఫ్టర్ సాహో సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్స్ కాంబో. సాహో లాంటి బిగ్ యాక్షన్ మూవీ తీసిన తర్వాత బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినా సరే సుజిత్ ఏ మూవీ తీయకుండా పవన్ కళ్యాణ్ కోసం ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు ఆగాడు. ఈ 4 సంవత్సరాలు ఓజీ మీదనే వర్క్ చేశాడంట సుజిత్. ఈ 4 years ఓజీ స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేశాడో రేపు మనకి థియేటర్ లో కనిపిస్తుంది. అందరూ సుజిత్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ సాహో ఇంకెంత పెద్ద యాక్షన్ మూవీ తీస్తాడో అని. దట్టు పవన్ కళ్యాణ్ తో గ్యాంగ్స్టర్ రోల్ వేపిస్తున్నాడంటే బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ అయింది టాలీవుడ్ లో. అండ్ సెకండ్, సుజిత్ అనేవాడు డైరెక్టర్ కంటే ముందు పవన్ కళ్యాణ్ అనే హీరోకి పిచ్చ ఫ్యాన్. ఎంత పిచ్చ ఫ్యాన్ అంటే గబ్బర్ సింగ్ సినిమాకి రెడ్ టవల్ కట్టుకుని పవర్ స్టార్ అని థియేటర్ దగ్గర రచ్చ చేసేంత కల్ట్ ఫ్యాన్ సుజిత్. అలాంటి ఒక కల్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోతో సినిమా తీస్తున్నాడు అంటే ఇంకా ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చి ఓజీ గ్లిమ్స్. 2023లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఓజీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు టీమ్. అంతే, అప్పటి నుండి ఇప్పటి దాకా ఆ గ్లిమ్స్ రేపిన ప్రకంపనలు అంతా ఇంత కాదు. గ్లిమ్స్ రిలీజ్ అయ్యి 1 year పైన అవుతున్నా ఇంకా దాన్ని కొట్టే గ్లిమ్స్ ఇంకా రాలేదు. అండ్ ఆ గ్లిమ్స్ లో ఎస్ఎస్ తమ్ముని ఇచ్చిన బీజియం హంగ్రీ చీత అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ అర్జున్ దాస్ వాయిస్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటది. అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అనే ఈ లైన్ బేస్ వాయిస్ తో అర్జున్ దాస్ చెప్పినప్పుడు పీకే ఫ్యాన్స్ బ్లడ్ బాయిల్ అయిపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఆ కత్తి కటానా పట్టుకున్న షార్ట్స్ గానీ, నరికే షార్ట్స్ గానీ, నడిచే షార్ట్స్ గానీ రచ్చ చింపి అవతల పడేశారు సుజిత్. జస్ట్ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ ఆకలి తీర్చేశారు. ఇంకా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మీలో ఎంతమంది ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఓజీ అనే టైటిల్ వాళ్ళు కూడా హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఓజీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఎప్పుడు వచ్చినా సరే రికార్డ్స్ కొడతాం ఖాయం. పవన్ కళ్యాణ్ గత వైభవాన్ని మీరు మళ్ళీ చూడొచ్చు థియేటర్స్ లో. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత స్ట్రైట్ మూవీతో వస్తున్నాడు. ఆఫ్టర్ అజ్ఞాతవాసి తర్వాత తీసిన వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ 3 సినిమాలు రీమేక్స్. ఫ్యాన్స్ కూడా రీమేక్స్ కాకుండా స్ట్రైట్ మూవీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అత్తారింటికి దారే తర్వాత ఇప్పటి వరకు ప్రాపర్ హిట్ టాక్ వచ్చిన ఒక్క సినిమా కూడా లేదు పవన్ కళ్యాణ్ కి. 10 ఏళ్ళు పైన అవుతుంది అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ టాక్ వచ్చిన సినిమా ఒకటి లేదు. హిట్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ ప్రపంచం ఏంటనేది ఇప్పుడు ఇండియాకి తెలుస్తుంది. అది ఓజీతో తొందరగా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. చూడాలి మరి ఓజీ ఎలా ఉంటుందనేది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.